నెల్లిగంటి సత్యం అధ్యక్ష నమస్కారం. సరే, ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విచ్చలవిడిగా అనేక ప్రాంతాలలో పచ్చడి పొలాల మధ్యన ఈ ఫార్మా కంపెనీలు కొత్తగా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో ఒక మండలం కొత్తగా ఏర్పాటైన మండల కేంద్రంలోనే ఫార్మా కంపెనీ వచ్చింది. అదేవిధంగా మునుగోడుకు పక్కన ఒక కిష్టాపురం అనే గ్రామంలో ఒక ఫార్మా కంపెనీ వస్తుంది. ఇప్పటికే చౌటుపల ప్రాంతంలో ఇవాళ మొత్తం కూడా భూమి ఉన్నటువంటి నీళ్లు మొత్తం కూడా రంగు మారినాయి, తాగటానికి కూడా అవకాశం లేదు. అదేవిధంగా సాయంత్రం 5 గంటలు అయితే మొత్తం కూడా తలుపులు మూసేసుకొని జనం అసలు ప్రజలు గాలి పీల్చేటువంటి పరిస్థితి కూడా లేదు. దీని ప్రభావంతో దాదాపు ఒక 20 కిలోమీటర్ల దూరం కూడా వస్తూ ఉంది. ఇలా ముఖ్యంగా అనేక చెరువులు, లక్కారం లాంటి చెరువు, లేకపోతే చౌటుపల ప్రాంతంలో ఇవాళ పూర్తిగా నీళ్లు మొత్తం కూడా రంగు మారి తాగటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి కనపడతాం. సరే, ఇవాళ కాలుష్యం బోర్డు అధికారులు ఏదో తనిఖీల పేరుతో చేసి ఎక్కడ కూడా వాళ్ళకు అటువంటి అవకాశాలు లేవు, ఎక్కడ కూడా అవి మళ్ళీ తెరుస్తూ ఉంది. ముఖ్యంగా పోనీ ఆ కాలుష్యం ఉన్నటువంటి ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు, కనీసం స్థానికులకు ఒక్క ఉద్యోగం కూడా దివిస్ లాంటి పరిశ్రమలో ఒక్కరికి కూడా ఆ ప్రాంత ఉద్యోగులు లేవు. ఏమన్నా 1-2 ఉద్యోగాలు ఉంటే అటెండర్ పోస్టులు లేకపోతే క్లీనింగ్ తప్ప ఎక్కడ కూడా స్థానికులకు ఉద్యోగాలు లేవు. అందువల్ల ఒక తీవ్రమైనటువంటి చౌటుప్పల మునుగోడు ప్రాంతంలో మరి ఒకవైపు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం, నీళ్ళు లేనటువంటి ప్రాంతంలో ఇవాళ కొంత వ్యవసాయం సాగుతున్నటువంటి ప్రాంతంలో విచ్చలవిడిగా ఈ ఫార్మా కంపెనీలు రావడంతో భవిష్యత్తు ఆ ప్రాంతం అంతా మరో పట్టణ చెరువు అయ్యే ప్రమాదం ఉంది. దీన్ని ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాకు వచ్చినప్పుడు అంకిరెడ్డిగూడెం అనే గ్రామం మొత్తం కూడా ప్రజలు విన్నవించుకోవడం జరిగింది. చాలామంది ఆ గ్రామం ఖాళీ చేయాలని అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఒక బాలుడు 10 సంవత్సరాల బాలుడే కనీసం మొత్తం చక్రాలకు బండికి ఎదురయ్యాడు. అంటే ఇది మొత్తం తీవ్రంగా భవిష్యత్తులో పిల్లలు మొత్తం కూడా ఈ రకంగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల ఇటువంటి ఒక తీవ్రమైనటువంటి ఈ పరిశ్రమల కాలుష్యంతో తీవ్రంగా ఆ ప్రాంతం అంతా కూడా మరి కాలుష్య బారిన పడబోతా ఉంది. దీన్ని మరి సక్రమంగా కాలుష్య బోర్డు అధికారులు కనీసం తమ నియమ నిబంధనలు మరి ఎలాంటి మరి ఆ అధికారులతో కుమ్మక్కు కాకుండా ఫ్యాక్టరీలతోని మరి చేయాలని, అదేవిధంగా స్థానికంగా మరి ఇంత అనేక కంపెనీలలో ఇవాళ అనేక మంది రైతులు నష్టపరిహారం కోసం పక్కనే పంట పొలాలు వేస్తే ఎక్కడ కూడా కాలుష్యంతో ఆ పొలాలు కూడా పంట పండే పరిస్థితి లేదు. ప్రతిరోజు చౌటుప్పల ప్రాంతంలో ప్రతి కంపెనీ దగ్గర రైతులు ఆందోళన చేస్తే అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మరి తీవ్రంగా పరిస్థితి కనపడతా ఉంది. అందువల్ల ఈ చౌటుప్పల ప్రాంతాన్ని, మునుగోడు నియోజకవర్గాన్ని మరో పటాన్ చెరువుగా మార్చొద్దని మరి దాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందువల్ల సీరియస్గా దీన్ని, ఎందుకంటే ఆ ప్రాంతం భవిష్యత్తు మరి ఇలా నిర్మానుష్యమయ్యే ప్రాంతం ఉంది. ఇప్పటికే తాగటానికి కూడా నీళ్లు ఎర్ర రంగు మారి అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కిడ్నీ సంబంధ వ్యాధులు వస్తూ ఉన్నాయి, చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి, మరి లేడీస్ కూడా స్త్రీలకు కూడా అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మరి క్యాన్సర్ వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంది. అందువల్ల దయచేసి ఆ ప్రాంతంలో ఇవాళ కొత్తగా వచ్చేటువంటి ఫార్మా కంపెనీలకు అవకాశం ఇవ్వద్దని, అదేవిధంగా ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఊరు దగ్గరగా ఉన్నటువంటి వాటి కూడా తరలించడానికి ప్రయత్నం చేయాలని మరి చైర్మన్ గారి ద్వారా గౌరవ మండలికి విజ్ఞప్తి చేస్తాం. ఆనరబుల్ మినిస్టర్ గారు.